దేశంలో కొనసాగుతున్న 4వ విడత పోలింగ్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇక ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. మొత్తంగా 96 లోక్సభ స్థానాలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటుగా 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల వర్షం కురిసినప్పటికీ కూడా జనాలు ఓట్లు వేయడానికి వెనకడుగు వేయకుండా ముందుకొచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నట్లయితే 6 గంటలకి పోలింగ్ అయితే ఇంకొక అరగంట ముందే వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వారు ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శివాజీ, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దానికి సంబంధించిన అప్డేట్ ప్రశాంతంగానే కొనసాగుతున్నాయా? ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి ఇప్పటికే ఉదయం ఎన్నికల నిబంధనల ప్రకారం అయితే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి డీకే అరుణ ఉదయం 7 గంటలకే తన యొక్క మహబూబ్ నగర్ పట్టణంలో ఉండేటువంటి టీచర్స్ కాలనీలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి కూడా తన యొక్క ఉదయం 7:30 ప్రాంతంలో ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లతోటి పూర్తి చేశారు. జిల్లా అధికారులు, జిల్లా ఎస్పీ కూడా అందరూ కూడా, జిల్లా పదాధికారులు అందరూ కూడా తన యొక్క పోలింగ్ కేంద్రాలని పర్యవేక్షణతోటి, సిఆర్పిఎఫ్ జవాన్లతోటి, పోలీసు సిబ్బందితో కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 58 పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇప్పటికీ కూడా ఓటు హక్కు మెల్లమెల్లగా వేయడం, ప్రజలు బయటికి రావడం, ప్రశాంతంగా ఓటును వినియోగించుకున్నటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు, నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్న అభ్యర్థులు కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి పోతుగంటి భరత్ ప్రసాద్ తన యొక్క స్వగ్రామం కల్వకుర్తి మండల ప్రాంతానికి సంబంధించినటువంటి గుంటూరులో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అల్లంపూర్ ప్రాంతంలో తన యొక్క స్వగ్రామంలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తము ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా సమస్యాత్మకంగా లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికీ వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ రక్షితామూర్తి కావచ్చు, ఇక్కడ నాగర్ కర్నూలు సంబంధించినటువంటి ఎస్పీ గైకోడ్ కావచ్చు, మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించిన ఎస్పీలు అందరూ కూడా తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి అందరు జిల్లా కలెక్టర్లు కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటికీ 9 గంటల ప్రాంతానికి సంబంధించిన 9:30 గంటల ప్రాంతానికి సంబంధించినటువంటి 9.8 పోలింగ్ కేంద్రంగా ఓటింగ్ నమోదు అయినట్టుగా నార్కల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా మిగతా మహబూబ్ నగర్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి 10.33% ఓటు నమోదైనట్టుగా జిల్లా కలెక్టర్ నందలాల్ తెలిపారు. ఈ విధంగా ఓవరాల్ గా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఓటు హక్కును తన యొక్క వినియోగించుకున్నట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బల్మూరు మండలంలో కొద్దిగా సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రం దగ్గర ఇప్పటికీ కొద్ది 1-2 గంటల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ లేట్ గా వేయడం జరిగింది. ఇంకా మిగతా ఓరల్ ప్రాంతంలో కూడా షాద్నగర్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఫరూక్ నగర్, వెల్లిచెర్ల గ్రామంలో కూడా తమకు ఓటు హక్కు కొద్దిగా లేట్ గా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ పార్లమెంటు, నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వచ్చేటువంటి ఓటర్స్ అందరూ కూడా నీటి వసతి, టెంట్ సహకారం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు మహబూబ్ నగర్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో. రైట్ శివాజీ, ఇప్పటి వరకు ఓటు మిస్సింగ్ అట్లాంటి సంఘటనలు ఏమన్నా చోటు చేసుకున్నాయా?
ఇప్పటివరకు మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడే కూడా ఓటు హక్కు అయితే ఇక్కడ వినియోగించుకోలేకనేటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేవు. ప్రస్తుతం అయితే అందరూ కూడా మెల్లమెల్లగా ఇప్పటికీ ఆ ఎండ తీవ్రత పెరగడంతో కొద్దిగా ముందుగానే ఉదయం 7 గంటల పోలింగ్ కేంద్రం సమయం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఓటు యొక్క వేయడానికి ప్రజలైతే చాలా ఆసక్తిగా ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ప్రశాంతమైన వాతావరణంలో ఓటును వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ పూర్తయింది? మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి 10.33% 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ అయితే ఓటు నమోదైతే జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటుకు పరిధికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలలో 9.8% ఓటు నమోదుగా మనకు నమోదైనట్టుగా జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా రిటర్నింగ్ అధికారులుగా మనకు ఇప్పటికీ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివాజీ. ఇక పోలింగ్ నమోదు విషయానికి వస్తే ఏలూరు జిల్లాలో 9.90% పోలింగ్ అయితే నమోదైంది. గుంటూరులో 6.17గా జిల్లాలో పోలింగ్ శాతం అయితే నమోదైంది. కాకినాడలో 7.95, కృష్ణా జిల్లాలో 10.80గా పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే 8.30%గా పోలింగ్ అయితే పూర్తయింది. తిరుపతిలో 8.11, విశాఖలో 10.24%గా పోలింగ్ నమోదైంది. ఇక విజయనగరం చూసుకుంటే 8.77%గా పోలింగ్ నమోదైంది. ఇక పార్వతీపురం మాన్యంలో అయితే 6.30గా నమోదైంది. ప్రకాశంలో 9.14%గా నమోదైంది. నెల్లూరులో 9.51%, శ్రీ సత్యసాయి జిల్లాలో 9.92%, కర్నూలులో 9.34%, నంద్యాలలో 10.32%, ఎన్టీఆర్ జిల్లాలో 8.95%, పల్నాడులో 8.53%గా పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.